మామిడికాయలు పసుపుగా ఉంటాయి కానీ అది రుచిగా ఉండవు. దాంట్లో కార్పెట్ పెట్టి యూజ్ చేస్తారు. దానివల్ల మన కిడ్నీస్ ఆర్గన్స్ అన్ని పాడవుతాయి. మన ఇంట్లో కూడా తిట్టుకుంటారు, చూడడానికి బాగున్నాయి కానీ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. దాని గురించి కూడా ఫీల్ చేసిన తర్వాత ఐ వన్ ద కేస్ ఇన్ ద హైకోర్ట్. ఆఫ్టర్ దట్ ఇన్ ద తెలంగాణ అండ్ స్టేట్ రెండు చోట్ల కూడా చట్టం కూడా చాలా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈరోజు ఎక్కడైనా సరే ఫుడ్ అడల్టరేషన్ కానీ ఈ మామిడికాయల్లో ఇలా కార్బైడ్ యూజ్ చేయడం కానీ అలాగే రసాయనాలు ఎక్కువగా యూజ్ చేసి వ్యవసాయం చేయడం కానీ అంతేకాకుండా వెజిటబుల్స్ లో కనుక కెమికల్స్ యూజ్ చేసి దాన్ని ఎక్కువగా కలర్ రావాలి చేయడం ఇవన్నిటి మీద కూడా బిల్ చేయబట్టి ఆ తర్వాత రాష్ట్రాల్లో చాలా మటుకు కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. ఎక్కడైతే ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందో ఇమ్మీడియట్ గా జీవీఎంసీ కమిషనర్ ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే జీవీఎంసీ కమిషనర్ కూడా ఆ టైంలో వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వచ్చి ఎఫిడవిట్లు కూడా జరిగింది. ఏమని మేము ఇక్కడ ఇటువంటి ఏమి జరగకుండా చూస్తాం, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పెడతాం, ఆహార కల్తీ లేకుండా చూస్తాం, ఇవన్నీ కూడా మేము సక్రమంగా ఇంప్లిమెంట్ అయ్యి అందరికి కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, ఆరోగ్యమైనటువంటి పళ్ళు, కాయగూరలు అన్ని కూడా ఉండి మేము చూసుకుంటాం అని చెప్పి ఎఫిడవిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా వైలేషన్ జరిగింది ఇమీడియట్ గా నోటీస్ ఇస్తే కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు కింద కూడా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఎప్పటికి కూడా మన చేతులు ఆయుధం. కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఇటువంటి చూస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాం, మీరు స్టూడెంట్స్ కాబట్టి మనకి దేశం అంటే చాలా ప్రేమ. ఆగస్ట్ 15 జనవరి 26 మన జెండాలు పెట్టుకుని తెలిసి సరిపోతుందా? దేశం అంటే దేశంలో ప్రజల మీద ప్రేమ ఉండాలి, మీ నైబర్ మీద ప్రేమ ఉండాలి, మీ చుట్టుపక్కల ప్రేమ ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మీరు పట్టించుకోవాలి. నా వరకు నేను ఏం ఆలోచించానంటే, నేను నా దేశానికి ఏం చేయగలను ఒక లాయర్గా అంటే వాళ్ళ ఆరోగ్యం కాపాడితే నేను నా దేశానికి సేవ చేసేట్టు భావించి ఆరోగ్యానికి సంబంధించిన పిలుపు నేను ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏం జరిగింది, చాలా మట్టుకు ఆహార కల్తీలు కానీ ఇలా పంటల్లో రసాయనాలు కలపడం కానీ పొల్యూషన్ కానీ కంట్రోల్ చేయడం జరిగింది. కాబట్టి కేవలం ఒక పెన్తో ఇంత చేయగలిగితే ఇంతమంది మీరు ఉన్నారు కాబట్టి యంగ్ జనరేషన్ మీ ఏరియాలో మీ చోట్ల మీరు ఏ విధంగా అయితే ఇటువంటి కంట్రోల్ చేయగలరో అవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మీరు చేసే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఒక విషయం చెప్తున్నా, ఎప్పుడైతే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేస్తారో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే అది షుడ్ నాట్ బి ద పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్. చీఫ్ జస్టిస్ విల్ ప్రిసైడ్ ఓవర్ ద బెంచ్ అండ్ హీ విల్ వెరీ కేర్ఫుల్ స్క్రూటనైజ్. అంటే మీరు కనుక పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పెడితే కనుక మీకే మళ్ళీ తిరిగి అది రివర్స్ అయ్యి మీ మీద ఫైన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా నిజాయితీగా నీతిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ చేస్తే కనుక నిజంగా లక్షల మందికి వేల మందికి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల పర్సనల్ గా మీకు పెద్దగా గెయిన్ అవ్వదు అనుకున్నప్పుడే వెళ్ళాలి. కాబట్టి మీరు నిజంగా సమాజానికి బాగా చేయాలనుకుంటే ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ గురించి, చైల్డ్ రైట్స్ గురించి ఇలాగా చాలా వాటిలో మీకు కేసు వేయడం జరిగింది. మేము ఆలోచించింది ఏంటంటే, ఒక అడ్వకేట్ గా పేరు ఇచ్చినప్పుడు మీకు ఎంతో పేరు వస్తుంది, మీకు ఎంతో గౌరవం వస్తుంది, మీకు ఎంతో పలుకు కూడా ఉంటుంది, మీకు డబ్బు కూడా వస్తుంది. అయితే సొసైటీ పే బ్యాక్ సిస్టమ్ అనేది మనందరం ఆలోచించాలి. కాబట్టి